హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు thumbnail చూసినట్లే దేవరా నిజంగా చనిపోయాడా? సో దాని గురించే ఈ వీడియో. ఒకవేళ మీరు కానీ మూవీ చూడకపోతే మాత్రం ఈ వీడియో ఇక్కడితో ఆపేసేయండి. ఒకవేళ మూవీ చూసిన వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా ఇది కంటిన్యూ చేయండి. సో మీకైతే ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది ఈ వీడియో మాత్రం షూర్గా. సో నేనైతే నిన్న సెకండ్ టైం అయితే మూవీ మళ్ళీ రీవిజిట్ అయితే చేశాను. ఫస్ట్ టైం అంతగా అయితే అనిపించలేదు, కానీ సెకండ్ టైం మూవీ చూసిన తర్వాత నాకు ఒక 4 to 5 క్వశ్చన్స్ అయితే మైండ్లో అయితే అనిపించింది. సో దాన్ని ఈ వీడియోలో వన్ బై వన్ అయితే మీకు చెప్తాను. సో దాని తర్వాత మీ ఒపీనియన్ ఏంది అని కూడా మీరు కామెంట్స్లో అయితే రాయండి. సో నాకు కూడా అర్థమవుతుంది మీ పర్స్పెక్టివ్ ఎలా ఉంది అనేసి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇనీషియల్గా మూవీ స్టార్ట్ అవ్వడమే మన అజయ్ క్యారెక్టర్ అయితే వెళ్ళి ఒక డిఎస్పి తులసి క్యారెక్టర్ని అయితే కలుస్తారు. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే డిఎస్పి తులసికి లెగ్ అనేది ఫ్రాక్చర్ అయి ఉంటుంది. సో దాని తర్వాత మనకి మూవీలో ఎక్కడ కూడా రివీల్ చేయలేదు ఆ క్యారెక్టర్కి ఎందుకు అలా అయింది అనేసి. సో అదైతే ఒక క్వశ్చన్ లాగా అయితే ఉండిపోయింది. సో మూవీ మొత్తం పార్ట్ 1లో కూడా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మనకి మూవీలో దయా అండ్ ఎటి అనే క్యారెక్టర్స్ నేమ్స్ అయితే వినిపించింది, కానీ మనకి మూవీలో ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్ అపీరెన్స్ అనేది కనబడలేదు. అండ్ ద థర్డ్ థింగ్ వచ్చేసి, అఫ్ కోర్స్ మన ట్రైలర్ చూసినప్పటి నుంచి ఆ కైండ్ ఆఫ్ మనకి హైప్ అనిపించిన సీన్ వచ్చేసి, సముద్రంలో ఆ కైండ్ ఆఫ్ స్కెలిటన్స్ ఎవరివి, అది దేవరా చేశారని స్టార్టింగ్ నుంచి మనం అనుకున్నాం ట్రైలర్ చూసినప్పటి నుంచి. కానీ మనకి ఇక్కడైతే అదొక కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ లాగా అయితే ఉండిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పటికి కూడా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎవరని ఏ మాత్రం అర్థం కావట్లేదు. మేబీ అది సెకండ్ పార్ట్లో రివీల్ చేయొచ్చు, కానీ ఇప్పుడు దాకా ఈ ఉన్న 3 క్వశ్చన్స్ అన్నా కొద్దిగా థింక్ చేసేకి ఉంది, కానీ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మాత్రం ఏ మాత్రం అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. అండ్ మీరందరూ వెయిట్ చేస్తున్న సీన్, దేవరా నిజంగా చనిపోయాడా? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దాకా మూవీని మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే, దేవరా ఒకవేళ చనిపోయి ఉన్నా కూడా దేవరా చనిపోయే లోపల ఇంకా చాలా స్టోరీ ఉంది. సో దాన్ని మనకి చూపిలేదు. సో నాకు తెలిసినంత వరకు దేవరాకి ఇప్పుడు చెప్పుకున్న 5-6 క్వశ్చన్స్కి డెఫినెట్గా రిలేటెడ్ అయి ఉంటుంది. ఐ మీన్ ఎటీ కానీ, డిఎస్పి కానీ, ఇంకా ఇప్పుడు దాకా చెప్పుకున్న ప్రతి క్వశ్చన్కి దేవరాతో డెఫినెట్గా లింక్ ఉంటుంది. కాకపోతే మనకి ఆ కైండ్ ఆఫ్ సస్పెన్స్ కోసం సెకండ్ పార్ట్లో చూపిద్దాం అన్నట్టుగా మనకైతే చూపిలేదు. అండ్ ఇంకా ఈ సుత్తంతా మాకెందుకు దేవరా అయినా చనిపోయారా అంటే, నేను సెకండ్ టైం మూవీ చూసినప్పుడు కొద్దిగా ఇంకా బాగా అబ్జర్వ్ చేసి చూస్తే నాకెందుకో శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అయితే కొద్దిగా తేడా కొట్టింది. ఎందుకురా అంటే, ఇనీషియల్ నుంచి ప్రతి క్యారెక్టర్ అనేది ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్గా ఉంటే, శ్రీకాంత్ గారు మాత్రం ప్రాపర్ ఆపోజిట్గా ఉన్నారు అందరి క్యారెక్టర్స్తో కంపేర్ చేస్తే. సో దాని ప్రకారం నాకేమనిపించిందంటే, శ్రీకాంత్ గారే వేస్తారు. ఎలారా, ఎందుకురా శ్రీకాంత్ గారు వేసేస్తారు, సినిమాలో మంచి క్యారెక్టర్ కదరా అంటే, అలాగే ఉంటేనే కదా నమ్ముతారు బేసిక్గా. సో నార్మల్ విలన్ వేసేసారంటే ఏముంటుంది? సో ఈ కొద్దిగా బాహుబలి ఆ కైండ్ ఆఫ్ కొద్దిగా, మరి బాహుబలి కంపేర్ చేయలేం, కానీ నాకెందుకో శ్రీకాంత్ గారు వేసేసారు అన్నట్టుగా అనిపిస్తుంది. మనోడు శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అయితే కొద్దిగా ఆ కైండ్ ఆఫ్ స్పాట్ అయితే పెట్టుంటారు. దేవర అయితే అందరిని ఫినిష్ చేస్తుంటారు ఆ ప్లేస్లో. అండ్ అదే టైంకి ఎగ్జాక్ట్గా శ్రీకాంత్ గారు మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చి, నీకేం కాలేదు కదా మిత్రమా అని హగ్ చేసుకొని ఆ కైండ్ ఆఫ్ చేసి అదే టైంలో వేసేసి ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంద్రా అంటే, మూవీలో ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ దేవర. సో దేవరాకి ఎనిమీస్ అనేవాళ్ళు మరి ఇంత దగ్గరకు వచ్చి నైఫ్తో పొడిచేంత వరకు అంత టైం గ్యాప్ ఇస్తాడా బేసిక్గా దేవర? సో ఆ టైంలోనే లేపేసేవాడు. సో అంత దగ్గరికి వెళ్ళి పొడవాలి అంటే ఒకటి ఫ్యామిలీ మెంబర్స్ అన్నా ఉండాలి, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ అన్నా ఉండాలి. సో ఫ్యామిలీ మెంబర్స్ అలా చేసే ఛాన్సే లేదు. సో దేవరాకి ఉన్న వన్ అండ్ ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్ మన శ్రీకాంత్ గారు. సో ఆ టైంకి ఆ ప్లేస్కి వెళ్ళి మనోడైతే దేవరా క్యారెక్టర్ని వేసేస్తాడు. సో మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కట్ చేస్తే అదే ప్లేస్కి వర వచ్చి ఆ కత్తి తీసి దేవరాని బ్రతికించే ఆ కైండ్ ఆఫ్ ప్రయత్నం చేసే టైంలో మేబీ ఇంక దేవరా చనిపోతాడని దేవరా కూడా తెలుసు కాబట్టి, శ్రీకాంత్ని బ్యాడ్ చేయకుండా, ఇలా ఎవరు చేశారో చెప్పకుండా ఆ భయాన్ని కంటిన్యూ చేయాలి. సముద్రం మీదకి ఎవరు రాకూడదు, నేను దేవరా చనిపోయింది ఎవరికి తెలియకూడదు, ఆ భయం కంటిన్యూ అవ్వాలి అనేసి వరాకి చెప్పుంటాడు. సో అట్లా దేవర అయితే చనిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో దీని తర్వాత వర మన ప్రకాష్ రాజ్ క్యారెక్టర్తో ఈ కైండ్ ఆఫ్ చెప్పి దాన్ని కంటిన్యూ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇన్ని డీకోడ్ చేశాను, కానీ ఇప్పటికి కూడా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎవరు ఆ క్యారెక్టర్ ఆ మూవీలో ఎందుకు ఉందని ఇది ఒకటి మాత్రం అర్థం కావట్లేదు. సో అది నా పర్స్పెక్టివ్. ఒకవేళ దేవరాజ్ చనిపోయి ఉంటే ఎలా చనిపోయి ఉంటాడు అనేసి.
సో అది గైస్ వీడియో అయితే. మీకు ఒకవేళ మీరు గాని దీంతో రిలేటబుల్ అయ్యుంటే, యెస్ బ్రో మేము కూడా రిలేటబుల్ అయ్యాం. మేబీ ఛాన్స్ ఉంది అని అయితే కామెంట్‌లో అయితే చెప్పండి. సో చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ గైస్. యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.